రైట్ శ్రీనివాస్ చౌదరి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి చీకటి వంశీదీప్ గారు ఉన్నారు, జనసేన పార్టీ నాయకులు. వంశీ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిగిలిన నాయకులకి అదేవిధంగా ప్రేక్షకులకు అందరికి కూడా నా నమస్కారాలు సార్. అన్నా చెల్లెల వార్ కూడా ఇది ఒక అంటే సీరియస్ వారా కాదా అనేది కూడా కొంత అనుమానం ఉండేది. కాకపోతే ఇప్పుడు క్లియర్గా తెలిసిపోతూ ఉందన్నమాట. మాటలు, వారిద్దరి మాటలు కానీ ఒకరి మీద ఒకరు చేసుకున్న విమర్శలు కానీ చూస్తూ ఉంటే ఇది 100% సీరియస్ వార్గా కనపడతా ఉంది సార్. బ్రహ్మనాయుడు గారు మామూలుగా మనం ఉన్నటువంటి ఇది భారతదేశ సాంప్రదాయం. రైట్ వంశీ గారు మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చింది, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రైట్ రాజీవ్ గాంధీ గారు ఉన్నారు మనతోటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికార ప్రతినిధి. రాజీవ్ గాంధీ గారు గుడ్ మార్నింగ్ అండి. ఒకసారి మీ వాయిస్ మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి రాజీవ్ గాంధీ గారు. బ్రహ్మనాయుడు గారు నా వాయిస్ వస్తుంది ఇప్పుడు? వస్తుంది. బ్రహ్మనాయుడు గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, ప్రైమ్ 9 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. చెప్పండి సార్. సార్, అన్నా చెల్లెల వార్ ఎవరికి లాభం ఎవరికి నష్టం? శృతి మించిన నష్టాలు బేరేజ్ వేసుకోవడానికి ఇది వ్యాపారం కాదు, బట్ రాజకీయంగా భారతదేశ ప్రజాస్వామిక చరిత్రలో తోడుగోడలు చెరుకో పార్టీలో ఉంటూ సోనియా గాంధీ గారు, మేనకా గాంధీ గారు దెబ్బలాడుకున్నాం మనం చూసాం. రాహుల్ గాంధీ అటుంటే వరుణ్ గాంధీ అటున్న పరిస్థితులు చూసాం. పరకాల ప్రభాకర్ గారు టీడీపీలో ఉంటే నిర్మలా సీతారామన్ గారు కేంద్ర మంత్రిగా బీజేపీలో, పురంధరేశ్వర్ గారు బీజేపీలో ఉంటే వాళ్ళ హస్బెండ్ గారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. సో ఇలా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఓ పార్టీలో ఉంటే హరికృష్ణ గారు మరో పార్టీలో. సో ఇవన్నీ ఏంటంటే కుటుంబ సభ్యులు ఇతరితర రాజకీయ పార్టీల్లో చేరి ఒకరినొకరు విమర్శించుకోవటం, ఇంకోటం ఈ రాష్ట్రంలో కానీ దేశ ప్రజాస్వామిక చరిత్రలో కానీ ఇది పెద్ద కొత్త ఏం కాదు, ఇది పెద్ద గొప్ప విషయం కాదు. ఒకటి. రెండు, షర్మిలమ్మ గారి గురించి షర్మిలమ్మ గారు అనేక కామెంట్స్ ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదో, జగన్మోహన్ రెడ్డి గారి మీదో, మా ప్రభుత్వం మీదో చేయటం జరిగింది. అయితే దేనికైనా ఒక లిమిట్ ఉంటది. న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్న పద్ధతిలో ఎంతకాలం ఓపిక పట్టినప్పటికీ కూడా ఒక మేధావి మౌనం సమాజానికి ప్రమాదకరం అన్న పెద్దల మాట గాని, మౌనం అర్ధాంగీకారం అన్న చందంలో గాని నోరు విప్పి నిజాన్ని మనం చెప్పకపోతే అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నోరిప్పి మాట్లాడారు. అయితే పసుపు చీర కట్టుకుని షర్మిలమ్మ గారు వెళ్ళారు చంద్రబాబు దగ్గరికి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటని అదేదో పెద్ద అన్పార్లమెంటరీ వర్డ్ లాగా, లేదంటే మహిళా జాతిని కించపరిచేశారనో, లేదా ఆవిడ మరీ ఓవర్ యాక్టింగ్ గా షర్మిలమ్మ గారు నేను చీర కట్టుకుని వెళ్ళారన్నారు కానీ ఇంకో తప్పుడు మాట ఏం మాట్లాడలేదు కదా, అంత ఓవర్ యాక్షన్ పనికి రాదు. అయితే మహిళల పట్ల తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటి వరకు శ్రీనివాస్ చౌదరి గారు సోదరులు అంటే ఆయన అంటే నాకు వ్యక్తిగత గౌరవం ఉంది. ఆయన మహిళలంటే టీడీపీకి చాలా గౌరవం అన్నారు. ఎస్, మహిళలంటే మీకు ఎంత గౌరవమో తెలుసు. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటాదా అని అడిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు మహిళల గురించి మాట్లాడితే మనం వినాలి. అదే విధంగా షర్మిలమ్మ గారు మహిళ కాదు కదా, లక్ష్మీ పార్వతి గారు కూడా మహిళే కదా. ఆ లక్ష్మీ పార్వతి గారి మీద మీరు ఎన్ని చేశారు, ఏ విధమైనటువంటి కార్టూన్లు వేయించారు, ఒక మహిళా జాతిని మీరు ఎలా కించపరిచారో మీకు తెలుసు. కాబట్టి ఏంటంటే తెలుగుదేశం పార్టీ షర్మిలమ్మ గురించో జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ వ్యవహారం గురించి మాట్లాడేటప్పుడు మీ గులిమింద కింద సామెతలాగా మీ కింద నలిపేదో ముందు మీరు చూసుకుని మీరు తిన్నంగా ఉండి తర్వాత ఎదుటివాడిని అదిగో నువ్వు నల్లగా ఉన్నావు, అదిగో నీకు మచ్చ ఉందని మీరు విమర్శిస్తే అది పద్ధతి. అంతే తప్ప మీరే ఒంటి నిండా మచ్చలతో ఉండి మా మీద, మా ప్రభుత్వం మీద, మా నాయకుల మీద మాట్లాడటం తగదు. ఒకటి. ఇక రెండు, షర్మిలమ్మ గారు యాజ్ చెల్లెలుగా ఆవిడ మాట్లాడుతున్నారు, లేదా నర్రెడ్డి సునీత గారు చెల్లెలుగా మాట్లాడుతున్నారని మీరు చాలా చక్కగా చెప్తారు. మరి అదే మీడియా వైఎస్ అవినాష్ రెడ్డి గారి తల్లి చెప్పింది అంటే చెల్లి చెప్పింది నమ్మాలా అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు మీరు. మరి వైఎస్ అవినాష్ రెడ్డి గారు తల్లి రాసినటువంటి లేఖ గురించి ఎందుకు ప్రస్తావించరు? వైఎస్ విమల గారు అనేక సందర్భాల్లో షర్మిలమ్మ గారి గురించి ఆవిడ చేస్తున్నటువంటి గారి గురించి, వైఎస్ విమల గారు ఎవరు స్వయం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరే కదా మరి ఆవిడ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సోదరు చేస్తున్నటువంటి విమర్శల గురించి మాట్లాడుతూ ప్రశ్నిస్తూ ఆలోచిస్తున్నటువంటి మీడియానో కుహానా మేధావులో కొంతమందో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెల్లెలు చెప్పిన దాని గురించి కూడా మీరు ఎందుకు ఆలోచించట్లేదు, దాని మీద కూడా ఎందుకు మాట్లాడట్లేదు అన్నటువంటి ప్రశ్న సమాజంలో ఉత్పన్నం అవుతుంది. ఇది రాజకీయ వేదిక. ఈ రాజకీయ వేదికలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటి వరకు ఎదుర్కోలేక అక్కడ సోనియా గాంధీ గారి దగ్గర ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వరకు అనేక పక్కదారులు పట్టి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరుగుతుంది. నేను ఇంకొక విషయం చెప్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేదా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వారు తొలి రోజుల్లో మిత్రులైనప్పటికీ తర్వాత రాజకీయంగా బద్ధశత్రులుగా మారారు అన్నటువంటి విషయం ఈ రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు. అయితే ఆ రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వ హననం చేయడానికి కొంత సెక్షన్ ఆఫ్ మీడియాను అడ్డం పెట్టుకుని, ఈవెన్ ప్రజారాజ్యం పార్టీని కూడా జెండా పీకేద్దాం అని రాసింది పచ్చ మీడియాయే కదా. ప్రజారాజ్యం పార్టీని సగం నాశనం చేసింది పచ్చ మీడియానే కదా.
అటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఒక పక్క రాజశేఖర రెడ్డి గారి వ్యక్తిత్వం చేసింది అదే రాధాకృష్ణ. అటువంటి రాధాకృష్ణతో నిస్సిగ్గుగా వెళ్ళి ఇంటర్వ్యూ కూర్చున్నప్పుడే ప్రతి వైఎస్ఆర్ అభిమాని ఎంతో బాధపడ్డాడు. అదొక ఎత్తు అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆస్తిపాస్తులు ఎవరైనా షర్మిలమ్మ గారికి ఏం ఆవిడకి డబ్బులు లేవా? సార్ ఒక్క మాట, అంటే వెళ్ళి ఇంటర్వ్యూలో కూర్చోకూడదా? షర్మిల గారు వెళ్ళి మీరు ఇప్పుడు ఏదైతే సోకాల్డ్ మీడియా చెప్పారో వాళ్ళ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయకూడదా? అంటే అది పలాని కులం వాళ్ళకే ఆ ఛానల్, పలాని పార్టీ వాళ్ళకే అని ఉందా సార్? మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎవరు ఆ పార్టీలు ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. ఇప్పుడు మీరెంత మాట్లాడినా నేనెంత మాట్లాడినా ఈ రాష్ట్రంలో మీడియా అనేటువంటిది ఒక సెక్షన్ కి బయాస్డ్ గా ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. మనం ఏదో టీవీ స్క్రీన్ కి మాట్లాడుకుంటే కాదు కదా, వాస్తవాన్ని మనం మాట్లాడుకోవాలి. ఆ రాధాకృష్ణ, ఆ ఆంధ్రజ్యోతి, ఆ ఈనాడు, ఆ వారంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఏ విధంగా కక్ష కట్టారో అందరికీ తెలిసిందే కదా. ఆయన వ్యక్తిత్వాన్ని ఏ విధంగా చేశారో అందరికీ తెలిసింది కదా. అంటే తన తల్లినో తన తండ్రినో తిట్టినోళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని నువ్వు ఏకైక పక్కలు నవ్వుతావు అంటే అది నీ ఇష్టం, నీ వ్యక్తిత్వం, మాకు సంబంధం లేదు. బట్ నేను మామూలు వ్యక్తులు మాట్లాడుకునే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించాను. దాంతో పాటు నెక్స్ట్ చెప్పబోయే అంశం ఇంపార్టెంట్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ మాత్రం డబ్బులు ఇచ్చారు కదా షర్మిలమ్మ గారికి, ఆస్తిపాస్తులు ఏవో ఇచ్చారు కదా, ఇచ్చే వెళ్ళారు కదా. ఆయన నీకంటూ సొంతంగానో ప్రైవేట్ గానో జెట్ ఫ్లైట్ వేసుకుని నీ కొడుకు పెళ్లికి కార్డులు పంచేంత స్థాయి లేదా షర్మిలమ్మ గారికి? అంత కూడా తికానా లేకుండా దిగజారిపోయింది ఆవిడ. ఏమండి సీఎం రమేష్ ఫ్లైట్ లెక్కి తిరగాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకండి ఆవిడ? హూ ఈజ్ సీఎం రమేష్? ఎవరు రుత్విక్ ఫ్లైట్స్? ఎవరు ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు? అంటే చంద్రబాబు నాయుడు తన కుటుంబాన్ని ఎలాగ వదిలేశాడో, తన తల్లికి తలకొలువు పెట్టకుండా ఎలాగ వదిలేశాడో, తన తమ్ముని ఏ విధంగా గొలుసులతో కట్టి పక్కన పెట్టేశాడో, తన మామని ఏ విధంగా వెనుపోటు పొడి చంపేశాడో, తన కుటుంబాన్ని అంతటినీ కూడా పక్కకు దోసి తానే ఎలాగ ఎదిగాడో అదే విధంగా మిగతా వారందరూ ఉంటారు అనుకోవడం అది చంద్రబాబు నాయుడు లోపం, తెలుగుదేశం పార్టీ లోపం. పచ్చకాలం వచ్చిన లోకం అంతా పచ్చగా కనబడుతుందట. మేమైతే ఈ రోజుకి చెప్తున్నాం, షర్మిలమ్మ గారు చేస్తున్నటువంటి మాటలు, దాడి చాలా తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఆవిడ దానికి తర్వాత రోజుల్లో బాధపడుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఒక హిట్లర్ సినిమా కనబడుతుంది నాకు. మీరు చిరంజీవి గారి ఫ్యాన్స్ కాబట్టి మీకు హిట్లర్ సినిమా తెలుస్తుంది. హిట్లర్ సినిమాలో ఒక్క నిమిషం శ్రీనివాస్ చౌదరి, హిట్లర్ సినిమాలో అన్న చిరంజీవి గారికి చాలా ప్రేమ చెల్లెళ్ళంటే, కానీ హిట్లర్ సినిమాలో చిరంజీవి గారు చాలా కష్టపడి పాపం కూలి పని చేసి మరీ పెంచాడు. కానీ ఇక్కడ ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఏమి కూలీ నాలి చేసి చెల్లెల్ని పెంచి పెంచే పరిస్థితి కాదు. రాజశేఖర రెడ్డి గారు అందరికి బంగారు భవిష్యత్తు ఇచ్చారు, బంగారు బంగ్లా ఇచ్చారు. చెప్తాను వినండి. మీరు కూలీ నాలి చేసి పెంచలేదు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మ అన్నారు. ఎస్, రాజశేఖర రెడ్డి గారు కూడా ఏమి కూలీ నాలి చేయలేదు సార్. ఈజ్ అ డాక్టర్. అందుకనే నేను హిట్లర్ సినిమా కన్నా ఇక్కడ రియాలిటీ కంపేర్ చేయొద్దన్నాను అంతే. అదే రియాలిటీయే చెప్తున్నాను. కూలీ నాలి చేసే పంచక్కర్లా, రాజకీయంగా కష్టకాలంలో ఉన్నారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఈవిడికి ఎంత డైరెక్షన్స్ ఇచ్చి ఈవిడితో ఈవిడిని ఎలా నడిపించారో ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. ఆయనకి చెల్లి అంటే మరో కూతురని ఆయన ఎన్నిసార్లు ప్రేమను ఆయన బహిరంగంగా కానీ అంతర్గతంగా కానీ వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉండారో రాష్ట్రం మొత్తం తెలుసు. అయితే ఆ చిరంజీవి గారి సినిమా నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పాను? విలన్ల మాట నమ్మేసి సొంత అన్నని ద్వేషించి తిట్లు తిట్టి ఆ అన్నను చావునే కోరుకుంటారు ఆ సినిమాలో చెల్లెళ్ళు. బట్ క్లైమాక్స్ వచ్చిన తర్వాత అన్న ప్రేమ ఏంటో అర్థం చేసుకుని అన్న పంచకే వస్తారు. అదే విధంగా షర్మిలమ్మ గారు ఇప్పుడు ప్రస్తుతానికి విలన్ లాంటి చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లోనో, తెలుగుదేశం పార్టీ ట్రాప్ లోనో, పచ్చ మీడియా ట్రాప్ లోనో ఉన్నారు. కానీ భవిష్యత్తు రోజులో వాళ్ళకి నిజానిజాలు తెలుస్తాయి. అప్పుడు వస్తారు. ఆ రోజు వాళ్ళు చేసినటువంటి తప్పేంటో, వాళ్ళ బాధ ఏంటో అప్పుడు పడతారు. బట్ ఒకటి రాజీవ్ గాంధీ గారు పసుపు చీర కట్టుకుంటే తప్పేంటి? అంటే పసుపు అంటే తెలుగుదేశం పార్టీ పేటెంట్ రైటా? అంటే మీరు కాదని అంటారా? రాజకీయంగా మాట్లాడుకుందాం. మనం జనరల్ గా పసుపు అంటే కాదు, పసుపు అనేటువంటిది ఒక యాంటీబయాటిక్. పసుపు అనేటువంటిది ఎందుకంటే మా ప్రాంతంలో, మా విశాఖ జిల్లాలో, మా నర్సీపట్నంలో, మా పాడేరులో పసుపు ఎక్కువగా పండుతుంది, తప్పేం కాదు. బట్ రాజకీయంగా పసుపు దళం అని ఎవరినంటారు? తెలుగుదేశాన్ని అంటారు. ఎర్ర సైన్యం అని ఎవరినంటారు? కమ్యూనిస్టులను అంటారు. లేకపోతే కాషాయ దళం అని ఎవరినంటారు? బీజేపీని అంటారు. మా పార్టీ చేస్తే బ్లూ వైట్ గ్రీన్, సరే వాళ్ళు మమ్మల్ని ఏదో విధంగా విమర్శించడానికి అంటారు. లేదా ఇప్పుడు పచ్చ మీడియా అని ఎవరిని అంటారు? తెలుగుదేశం వాళ్ళు అంటారు. ఈ రాజకీయంగా మీకు కూడా తెలిసినవే కదా బ్రహ్మనాయుడు గారు, మీరు కూడా మిగతా వాళ్ళగా పసుపు అంటే తెలుగుదేశం పేటెంట్ రైట్ అంటే ఎప్పటి నుంచి ఎవరు పసుపు శారీలు కట్టుకోకూడదు, పసుపు చొక్కాలు వేసుకోకూడదు, నాన్ టీడీపీ తెలుగుదేశం కాని వాళ్ళు ఎవరు కూడా పసుపుకు సంబంధించినటువంటి నాన్ టీడీపీ అనలా. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు రేపు పసుపు చొక్కా వేసుకుని ఇదే డిబేట్ లో మీరు కూర్చోండి బ్రహ్మనాయుడు గారు, కింద వచ్చి మీ కామెంట్స్ చూడండి బ్రహ్మనాయుడు గారు. నేనేమన్నా ఇది నేను వ్యక్తిగతంగా అన్న కాదు, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. తర్వాత ఇంకో విషయం కీలకమైన పాయింట్ ఏంటంటే, రాయలసీమలో మహిళల గురించి ఎవరో మాట్లాడరు, రాయలసీమలో మహిళల ఏదో అంటారు అని ఎవరో అన్నారు. సరే ఏమంటారో పక్కన పెడితే, రాయలసీమలో రాజకీయాలు చేసినటువంటి మహిళా నాయకుల గురించి నేను చెప్తాను. ఇప్పుడు పరిటాల సునీత గారు రాయలసీమ రాజకీయాల నుంచి వచ్చారు. ఆవిడ ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేశారు, ప్రత్యర్థులు ఆవిడ ఎన్ని విమర్శలు చేశారు తీయండి. అలాగే జొన్నలగడ్డ పద్మావతి గారు ఉదాహరణగా మా పార్టీ,
అదే రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి శాసనసభ్యురాలుగా చేసి వచ్చారు. ఆవిడ ఇదే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్ని తిట్లు తిట్టాడో తీయండి బయటికి. అదే విధంగా శోభా నాగిరెడ్డి గారు అదే రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారు. ఆ శోభా నాగిరెడ్డి గారు ఈ తెలుగుదేశం వాళ్ళు ఎన్ని తిట్లు తిట్టారో అవన్నీ తీయండి. అదే విధంగా ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు ఎక్కడ ఉండరు రాయలసీమలు అన్నారే. ఫర్ ఎగ్జాంపుల్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మా పార్టీలో ఉంటే బైరెడ్డి శబరి వాళ్ళ పార్టీలో ఉన్నారు. ఇంకా వస్తే అదే బ్రహ్మానంద రెడ్డి లేదా అదే శోభా నాగిరెడ్డి గారి కూతుర్లకు కూడా వైరం వచ్చింది రాజకీయంగా. సో ఇలా చూసుకుంటూ పోతే రాజకీయాల్లో కుటుంబ సభ్యుల మధ్య వైరాలు ఉండవు లేకపోతే ఉండకూడదని రూల్ ఏం లేదు. చాలా చోట్ల ఉన్నాయి. అంటే వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ఒకటేనా? ఏదండి వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఒకటేనా? నేను ఎవరి కుటుంబ స్థాయి వాళ్ళకు ఉంటాం. మరి అంటే ఒక స్థాయి ఉన్న కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా విమర్శించుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేదే కదా మన ప్రధానమైన కదా. ఇన్నాళ్ళు ఎవరు విమర్శించకుండా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించకుండా ఉన్నారు. సొంత మేనర్ నిశ్చితార్థానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ ప్రవర్తించిన తీరేంటి, లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే షర్మిలమ్మ గారు ప్రవర్తించిన తీరేంటి అన్నటువంటి రాష్ట్రంలో ప్రజలకు తెలీదా? ఎవరు సోషల్ మీడియాని చూడట్లేదా? సో దేనికైనా ఒక హద్దు ఉంటది. హద్దు మీరు మాట్లాడితే ఖచ్చితంగా రియాక్షన్స్ వస్తాయి. షర్మిలమ్మ గారు కేవలం చంద్రబాబు నాయుడికి మాటలను ఆవిడ మాట్లాడుతున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఇంకా మీరు అవకాశం ఇస్తానంటే ఆవిడ చేసినటువంటి అనేక విమర్శలకు నేను సమాధానం చెప్తాను. బట్ ఇట్స్ అప్ మీరు చెప్పమంటే ఇంకొక 3 ముక్కలు నేను చెప్తాను. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రాజీవ్ గాంధీ గారు.